టికెట్ తెచ్చుకోవాలి, నామినేషన్ వేయాలి, ప్రచారం చేయాలి, గెలిస్తే ఏం చేసేది చెప్పాలి, అందరినీ బతిలాడాలి, ఓట్లు మిషన్ లేపించుకోవాలి, ఆశ్రమం అయితే పైసలు పంచాలి, మందు దాపియాలి. ఓ బొచ్చెడు కథ ఉంటది. రాజకీయం అంటే ఉత్తగానే ఉంటుంది. మరి వార్డు మెంబరు, సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ దాకా ఏ ఎలక్షన్ అయినా ఇదే కథ. కానీ ఎమ్మెల్సీకి అట్లా కాదు లో, ఇగో గిట్లా పోటీ లేదు, ప్రచారం లేదు, ఖర్చు లేదు. మహేష్ కుమార్ గౌడ్ అనే నేను, బల్మూరి వెంకట్ అనే నేను అని ప్రమాణం చేస్తుడే. ఇద్దరు ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలు అయ్యిండ్రు. మళ్ళా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటొస్తే కాగితాలు నింపి నామినేషన్లు వేసిరు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈ కార్యానికి ఇయాలనే లాస్ట్ రోజు. అటుకెళ్ళి ఇంకే పార్టీ కాగితాలు సమర్పించాలి. ఎమ్మెల్యేల బలగం లేదని వెనక పట్టు పట్టింది బీఆర్ఎస్ పార్టీ. ఇకేమున్నది, 2 సీట్లకు 2 నామినేషన్లు వచ్చే వరకు వేసిన ఇద్దరు ఎమ్మెల్సీలు అయ్యారు అన్నట్టు. ఒకరు బీసీ, ఒకరు ఓసీ. ఇద్దరు కూడా ఎన్ఎస్యూఐకి వెళ్ళి రాజకీయాలకు వచ్చిన వాళ్ళే. వెంకటన్న ఏజ్ అయితే 32 ఏండ్లే. చాలా చిన్న వయసులో పెద్దల సభకు పోతున్నారు, చాలా సంతోషం. అట్లనే గవర్నర్ కోటాలో కూడా 2 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీగా ఉన్నాయి. కానీ ఇప్పట్లో నింపుడు కష్టమే కొడుతుంది. ఎందుకంటే పాత సర్కార్ దాసో శ్రవణ్ సార్ ను, కుర్రా సత్యనారాయణ సార్ పేర్లు రాజ్భవన్ కు పంపిస్తే ఏం సేవ చేసినట్టు వివరాలు లేవని పక్కకు పెట్టిరు ఫైల్ ను. చెల్లి అట్లెట్లుంటదని ఇద్దరు హైకోర్టులో కేసు వేసిండ్రు. గా తీర్పు వచ్చేదాకా కొత్త గవర్నమెంట్ పంపే కొత్త పేర్లను కూడా పట్టించుకోను అంటుందట గవర్నర్ మేడము.